హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి ఆయనను చూసి సాగిలపడి పాదముల మీద పడి ఆయనకు చెప్పినటువంటి మాట, అయ్యా నా చిన్న కుమార్తె చావనై ఉంది, నా చిన్న కుమార్తె చావనై ఉంది, మీరు వచ్చి ఆ చిన్న దాని మీద చేయి పెడితే చాలయ్యా, మీరు ముడితే చాలయ్యా, నిశ్చయముగా ఆ బిడ్డ బ్రతుకుతుంది బాబు. బ్రతిమలాడుకొనగా అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆయన అతనితో కూడా వెళ్ళెను. హల్లెలూయా హల్లెలూయా. యోషువ ఆ యొక్క అధికారితో కూడా వెళుతూ ఉన్నాడు. గమనించండి, అక్కడ జరిగినటువంటి కాస్త సంఘటన ముందుకు తీసుకెళదాం. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆయన వెళుతూ ఉండగా ఆ మార్గ మధ్యములో ఒక సహోదరి 12 సంవత్సరముల నుండి రక్తస్రావము చేత బాధపడుచున్నటువంటి ఒక సహోదరి అక్కడ స్వస్థత పొందుకోవడం జరిగింది. స్వస్థత పొందుకున్న సందర్భంలో ఆ చిన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. అది తర్వాత ధ్యానం చేద్దాం. కానీ ఆయన డిస్కషన్ చేస్తూ ఉండగా అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆయన ఇంకా మాట్లాడుచు ఉండగా ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా మీరు ఆయనను ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మీరు ఇంటికి వచ్చేసేయండి. ఆ మాట వినగానే అతనికి అర్థమైపోయింది, పాప చనిపోయిందా? అవును బాబు, చనిపోయింది. నువ్వు వచ్చినప్పుడే చావు బతుకుల్లో ఉంది కదా, ఆయన దగ్గరికి వచ్చినప్పుడే చావు బతుకుల్లో ఉంది. అప్పుడో ఇప్పుడో కన్ను మూస్తుంది, నువ్వు వెళ్ళొద్దని కూడా చెప్పావు. నీ ఆశ కొలది, నీ విశ్వాసం కొలది పరిగెత్తుకుంటూ వచ్చావు. నువ్వు వచ్చిన అటు కొద్దిసేపటికే ఆ పాప చచ్చింది. అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రోగి కదా, బలహీనంగా ఉంది కదా, ఎక్కువ సమయం మనం పెట్టుకోలేము. మీరు వచ్చేస్తే మనం ఆ కార్యక్రమాలు తొందరగా ముగించవచ్చు. మీరు ఆయనను ఇబ్బంది పెట్టకండి. ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చిన ప్రయోజనం లేదు. ఏదో చనిపోకముందు ఇంటి దగ్గరికి వస్తే ఏదో స్వస్థత పొందుకోవచ్చునేమో, కానీ చనిపోయినటువంటి బిడ్డను ఆయన ఏం చేయగలడు? ఆయనను ఇబ్బంది పెట్టకండి, తొందర పెట్టకండి, మీరు వచ్చేయండి. మనము ఆ యొక్క భూస్థాపిత కార్యక్రమాలు చూసుకుందాం. ఆ మనుషులు వచ్చి ఆయనతో చెబుతూ ఉన్నారు. చెప్పినటువంటి మాటలు వింటూ ఉండగానే ఆ అధికారి కుప్పకూలిపోయాడు. ప్రాణంగా పెంచుకున్నటువంటి నా బిడ్డ, ప్రాణాధారముగా పెంచుకున్నటువంటి నా బిడ్డ, అయ్యో నేను ఎంతో మందికి నేను సహాయం చేశాను కదా, ఎంతో మందికి మేలు చేశాను కదా, పరిచర్యలను సహకరించాను కదా, కానుకలు ఇచ్చాను కదా, నేను ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాను కదా, దశమ భాగమును ఇచ్చాను కదా, ప్రేమ బిందు స్పాన్సర్ చేశాను కదా, మందిరాలు కట్టడానికి నేను ఆ యొక్క ధన సహాయమును చేశాను కదా, సేవకులను గౌరవించి వారికి కానుకలు ఇచ్చాను కదా, ప్రత్యేకమైన వంటలు చేసి పెట్టాను. నా ఇంట్లో ఈ మరణం ఏంటి? అందులో నేను ప్రాణంగా పెంచుకుంటున్నటువంటి నా బిడ్డకే ఈ చావు రావాలా? నేను చచ్చినా బాగుండేది. నా బిడ్డకు ఈ చావు రావడం ఏమిటి? గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నటువంటి ఆ మనిషిని చూసి ఆయన చెబుతూ ఉన్నాడు. యోషువ చెబుతూ ఉన్నాడు, ఇదిగో నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచుము. అయ్యా నిన్ను చూడంగానే ఆ నమ్మిక పుట్టింది, నాకు ఆ ధైర్యం కలిగింది. నేను నమ్ముతున్నాను బాబు. అయితే పద ఇంటికి వెళ్దాం పద, దారి చూయిస్తూ ఉన్నాడు. ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ చూసేసరికి పెద్ద ఏడుపు. రకరకాలుగా మాట్లాడుకోవలసిన వారు మాట్లాడుకుంటున్నారు. ఏం చేశాడు ఈ మనిషి? అందరూ మంచోడు అంటున్నారు, కానీ అసలు ఏ పనికి మళ్ళీ పనులు చేసాడో, లేకపోతే 12 సంవత్సరాల పిల్లకు మరణం రావడం ఏంటి, ఇంత మరణకరమైన రోగం రావడం ఏంటి? కొంత గుంపేమో ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొందరు ప్రేమించి ఆయన సాక్ష్యము యథార్థపరుడు అని తెలిసినటువంటి వారు రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. అయ్యో అంత ప్రాణంగా పెంచుకున్నాడే, ఆ బిడ్డకే ఈ చావు వచ్చిందా? ఇప్పుడు ఆ మనిషి ఏ విధంగా బ్రతుకుతాడు? ఆ మనిషి ఏ విధంగా తాలుకోగలడు? ఏ విధంగా భరించగలడని కొందరేమో గొప్ప ఏడుపుతో కేకలు వేస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఆయన వచ్చి అక్కడికి చూసి అన్నటువంటి మాట ఏంటంటే, ఈ బిడ్డ నిద్రిస్తుంది, మీరెందుకు ఏడుస్తూ ఉన్నారు? ఆ నిద్రిస్తుంది అన్నటువంటి మాట విన్న వారందరూ అన్న మాట ఏంటంటే, ఈ మాట అనేకులు చెప్పారు,
అనేకులు సేవకులు ఈ మధ్య ఇప్పుడు వచ్చి ఇమ్మీడియట్గా వెంటనే ఇప్పుడు చచ్చినటువంటిది కాదు కదా. మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు అనేకులు వచ్చి ఇదేమాట చెప్పారు, ఇది చావదు, ప్రార్థన చేస్తున్నాం, బ్రతుకుద్ది అని అంటూ ఉన్నారు. వాళ్ళ బ్రతుకు మాకు తెలుసు, ఈ పాప బ్రతకదని మాకు తెలుసు. నువ్వు వచ్చి మళ్ళీ ఇప్పుడు అదే మాట చెప్తున్నావు, ఈ బిడ్డ ఈ చిన్నది నిద్రిస్తూ ఉంది అని చెబుతూ ఉన్నావు అని అపహాస్యము చేశారంట. అపహాస్యము చేసిన వారిని అలాగ బయటికి పంపించేసి ముగ్గురిని వెంట పెట్టుకొని, తల్లిదండ్రులను వెంట పెట్టుకొని లోనికి వెళ్ళి ఆ బిడ్డను అక్కడ మరణంలో నుండి జీవంలోనికి దాటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడినటువంటి మాటను ఒకటి ధ్యానం చేద్దాం. 35వ వచనం, 5వ అధ్యాయము. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని ఇంకనూ మాట్లాడుచూ ఉండగా, గమనించు, ఇంకనూ మాట్లాడుచూ ఉండగా ప్రయాణమైంది ఎక్కడికి? గమనించండి, ప్రయాణమైంది ఎక్కడికి? ఆ యాయిరు ఇంటికి బయలుదేరిపోయారు. బయలుదేరినటువంటి ఆ దారిలో మార్గం మధ్యములో జరుగుతున్నటువంటి సంఘటన ఏమిటంటే, ఆ యొక్క 12 సంవత్సరముల నుండి రక్తస్రావముతో బాధపడుచున్నటువంటి ఆ స్త్రీ స్వస్థత పొందుకోవడం. గమనించండి, వారు ఇంకనూ మాట్లాడుచూ ఉండగా విన్నటువంటి వచ్చినటువంటి వార్త ఏమిటంటే, ఆ బిడ్డ చనిపోయింది. గమనించండి, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కాస్త పోయిన వారంది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, యాషోమెస్సే దగ్గరికి ఆ యాయిరు అనేటువంటి అధికారి వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఏమిటంటే, అక్కడ చదవండి 21వ వచనంలో, 23 చూద్దాం, లేకపోతే 23 చూద్దాం. 23, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి నీవు చేతులుంచాలని ఆయనను నా చిన్న కుమార్తె చావనైంది. గమనించండి, ఈ మాట ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట ఇక్కడ దాచబడి ఉన్నది. నా చిన్న కుమార్తె చావనై ఉంది. యాషోమెస్సే దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిడ్డ ఏ పరిస్థితిలో ఉంది? చావు బ్రతుకుల్లో ఉంది. ఇప్పుడు ఆయన ఇంకా మాట్లాడుచూ ఉండగా మార్గ మధ్యములో ఉండగా వచ్చినటువంటి న్యూస్ ఏంటి? చనిపోయింది. మధ్యలో వచ్చినటువంటి న్యూస్ ఏంటి? చనిపోయింది. ఆయన దగ్గరికి రాకముందేమో ఏదో కొద్దిపాటి ఆశ ఉన్నది, ఏదో కొద్దిపాటి నిరీక్షణ ఉన్నది. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన అంగీకరించిన తర్వాత, ఇంటికి వస్తానని బయలుదేరిన తర్వాత వచ్చినటువంటి సమాచారం ఏమిటంటే, మార్గం మధ్యములోనే వచ్చినటువంటి సమాచారం ఏమిటంటే, ఆ బిడ్డ చనిపోయింది. గమనించండి, ఈరోజు నీ యొక్క స్థితిగతులు చనిపోయినటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. నీ యొక్క కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పాపంలో పడిపోయో, లేకపోతే యథార్థంగా బ్రతకడంలో, యథార్థంగా ఆయనను వెంబడించడంలో నీకు కలుగుతున్నటువంటి శ్రమలను చూడగా నువ్వు చచ్చినటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నావేమో, చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నావేమో. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మందిరానికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు, ఈ యొక్క ప్రార్థన చేసుకొని నేను చనిపోయిన స్థితిలో ఉన్నాను, ఇక నేను భక్తి చేయలేను, నేను ప్రార్థన చేయలేను, నేను మందిరానికి వెళ్ళలేను, నేను పరిచర్యను చేయలేను, పరిచర్యకు సహకరించలేను, ఇక నేను సమస్తాన్ని విడిచిపెట్టి మళ్ళీ లోకములో కలిసిపోతాను, నేను చావడం మంచిది, చచ్చిన స్థితిలో ఉన్నాను అన్నటువంటి ఆ యొక్క స్థితిగతుల్లో నీవు ఉండవచ్చు. ఇంకా ఆయన నీ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉండగానే ఇంకొక మాట కూడా నీకు వినపడవచ్చు. చనిపోయాయి పరిస్థితులు చనిపోయాయి, నీ స్థితిగతులు చనిపోయాయి అన్నట్టుగా నీ కుమారుల విషయంలో, నీ కుమార్తెల విషయంలో సుందర్ పాస్టర్ గారు చక్కగా జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధాత్మని ప్రేరేపణ చొప్పున నీ యొక్క కుటుంబంలో చనిపోయినటువంటి స్థితిగతుల్లో నీకు కనిపిస్తున్నటువంటి విషయాలను చూసి నీవు గొల్లున ఏడ్చేటువంటి దానిగా ఉండవచ్చు.
ఏడ్చేటువంటి వాడిగా ఉండవచ్చు. నువ్వు నీ భార్యను, నీ భర్తను, నీ యొక్క పిల్లలను, నీ యొక్క సంఘాన్ని, నీ యొక్క స్థితిగతులను, నీ జాబు విషయంలో చూసి నువ్వు ఏడ్చేటువంటి స్థితిలో ఉన్నావేమో. నీవు ఇక అక్కడ ఏ ఆధారము లేదు, ఏ యొక్క నిరీక్షణ లేదు, ఏ యొక్క హోప్ లేదన్నటువంటి హోప్లెస్ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావేమో. ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే నీవు నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాము. హల్లెలూయా. నీవు నమ్మిక మాత్రం ఉంచుము. ఆయన ఇంకనూ మాట్లాడుచు ఉండగా నీవు ఏ ప్రార్థన చేశావో యథార్థముగా నువ్వు చేసినటువంటి ప్రార్థన ఆల్రెడీ ఆలకించబడి ఉంది. హల్లెలూయా. దానికి సమాధానము రానే వస్తుంది. హల్లెలూయా. వస్తున్నటువంటి మధ్యలోనే నువ్వు ప్రార్థించినటువంటి ఆ యొక్క అంశం విషయంలో ఆ యొక్క విషయంలో నీవు చనిపోయిన పరిస్థితుల్లాగా నీకు అనిపిస్తూ ఉందేమో. అక్కడ ఇక ఏ ఆధారం లేదు, అక్కడ ఇక హోప్స్ లేవు. ఇక నాకు జాబ్ వస్తుందన్న ఆశ లేదండి, నాకు ఇంకా స్వస్థత పొందుకుంటానన్న ఆశ నాకు లేదు బాబు, అప్పుల బాధ నుండి విడిపించబడతానన్న ఆశ లేదు, నాకు అప్పుల బాధ నుండి విడిపించబడతానన్న ఆశ లేదు, నా పిల్లల ఫీజులు కట్టుకుంటానన్న ఆశ లేదు, నాకు నేను ఇల్లు కట్టుకుంటానన్నటువంటి ఆశ నాకు లేదు, నేను చావడము మంచిది, నా స్థితిగతులు చనిపోయినటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నవి అన్నట్టుగా సాతానుడు నీ యొక్క చెవిలో ఊదుతాడు. నువ్వు గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే ఆన్సర్ ఆల్రెడీ ప్రారంభమై మార్గ మధ్యములో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ విషయానికి సమాధానము ఆల్రెడీ ప్రారంభమైంది. ఆయన సన్నిధిలో నుండి విడుదల చేయబడి ఉన్నది. అది మార్గ మధ్యంలో ఉన్నది. మార్గ మధ్యంలో ఆయన ఇంకనూ మాట్లాడుచూ ఉండగా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఆ బిడ్డ చచ్చింది. గమనించండి, ఒక అధికారి దాని దగ్గరికి వచ్చి నా కూలివాడు, నా సేవకుడు రోగి అయి ఉన్నాడయ్యా, మీరు మాట మాత్రం సెలవిచ్చిన చాలు అతను స్వస్థత పొందుకుంటాడు అని విశ్వాసం అడిగితే అదే మాట చెప్పాడు. స్వస్థత కలుగు, నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యా వాడు స్వస్థత పొందుకున్నాడు, లేచి మళ్ళీ దిగ్గున లేచి తిరుగుతూ ఉన్నాడు. ఆ యొక్క మాట ఆ అన్న క్షణము, వాడు లేచిన క్షణము ఆ అధికారి కనుక్కొని నీవు ఈ మాట ఇదే క్షణంలో పలికావు కదా, నీ మాట ఇక్కడి నుండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచిందా అని ఆశ్చర్యపడుతూ ఆయనను స్తుతించాడు. హల్లెలూయా. ఆ మాట మరి యేషూక్రీస్తు రోగి అయి ఉన్నటువంటి ఈ చిన్నపిల్ల విషయంలో ఆ మాట పలుకొచ్చు కదా. ఒక ఆత్మ సంబంధమైన మర్మము ఇక్కడ దాయబడి ఉన్నది. ఆత్మ సంబంధమైన మర్మము దాయబడి ఉన్నది. ఆయన కొన్ని ఇండ్లకు ఆయనే స్వయాన రావాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన అడుగు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పాదములు ఆ ఇంటిలో మోపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన స్వయాన ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటి వారితో సంభాషించి, వారితో మాట్లాడి, వారితో సహవాసము కలిగి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అవసరం లేనటువంటి ఇంటికి చెప్పేటువంటి మాట ఏమిటంటే జరిగిపోయేది పో అని అంటారు. జరిగిపోయేది పో. అన్ని ఇండ్లకు అందరం వెళ్ళలేము, కొన్ని ఇండ్లకు ఖచ్చితంగా వెళుతూ ఉంటాం. మార్త మరియమ్మ ఇంటికి అనేసరికి ఆయన తప్పక వెళతాడు. అందరి ఇండ్లకు అందరూ వెళ్ళలేరు, కొన్ని ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళు అలాగనే ప్రేమిస్తారు, ఈయన అలాగనే ప్రేమిస్తాడు. కొన్ని ఇళ్ళకు మాత్రం ఆ ఇంటికి అవసరం లేదులే. ఆ ఇంటి స్థితిగతులను ఎరిగిన వాడుగా కొన్ని ఇండ్లకు వెళ్ళకుండానే ఆయన మాట మాత్రము పంపి స్వస్థతపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకనూ మాట్లాడుచూ ఉండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెడతావు, ఎందుకు శ్రమ పెడతావు, ఇక నీకు అయిపోయింది, వీసా రాదు, నీ జాబ్ అయిపోయింది, నీ అప్పులు తీరవు, నీ పిల్లవాళ్ళు బాగుపడే ఆలోచన బాగుపడే అవకాశమే లేదు. వారి గురించి నువ్వు ప్రార్థన చేయడం కూడా అనవసరం. సుందర్ గారు, పాస్టర్ గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చొప్పున అది జ్ఞాపకం చేశాడు. మృతతుల్యమైనటువంటి ఆ మాటలను నువ్వు పక్కన పెట్టేసేయి. హల్లెలూయా. విశ్వాసముతో నువ్వు చెప్పవలసినటువంటి మాట ఏమిటంటే ఆయన నాతో కూడా ఉన్నాడు గనక.
ఆమేన్. యాషువ నాతో కూడా వస్తూ ఉన్నాడు గనక నేను ఇక భయపడను. ఆమేన్. నేను భయపడను. హల్లెలూయా. నువ్వు చెప్పవలసినటువంటి మాట ఏమిటంటే ఆయన నాతో ఉన్నాడు గనక స్థితిగతులను బట్టి నా భక్తి ఆధారపడదు, స్థితిగతులను బట్టి నా యొక్క విశ్వాసం ఆధారపడదు, స్థితిగతులను బట్టి నా ఆరాధన మారదు, స్థితిగతులను బట్టి నేను మందిరానికి వెళ్ళడమా వెళ్ళకపోవడమా, ప్రసంగం చేయడమా చేయకపోవడమా, పాటలు పాడడమా కానుక ఇవ్వడమా ఇవ్వకపోవడమా ఆధారపడదు. ఏది ఏమైనా ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు, నేను ఆయన యొక్క బిడ్డనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను మాట్లాడుచు ఉండగా నీకు ఆలస్యం అవుతూ ఉందని అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే ఆయన ఇంకను మాట్లాడుచు ఉన్నాడు, ఇంకను మాట్లాడుచు. ఆ మాటలు ఆ కార్యక్రమం ముగించుకొని నీ దగ్గరికి రానే వస్తాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాము. నీ దగ్గరికి రానే వస్తాడు ఆయన నిశ్చయముగా. ఆ బిడ్డ యథార్థంగా బ్రతుకుతూ ఉంది, యథార్థంగా జాబ్ చేస్తూ ఉంది, హోటల్లో జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ సూపర్వైజర్ అన్నాడంట, నువ్వు చేసేటువంటి పని మాకేం నచ్చట్లేదు. ఎందుకంటే గిట్టని వాళ్ళు ఆమె మీద కొన్ని చెడు మాటలు చెప్పారు, లేనిపోని మాటలు కలిగించి చెప్పారు. నీ యొక్క పరిస్థితి మాకేమేమి నచ్చట్లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆమెకు జాబ్ నుంచి మాన్పించేసి ఇంటికి పంపించారు. అప్పటికే ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పిల్లలను పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో, అప్పుల వడ్డీ కూడా కట్టలేనటువంటి స్థితిలో ఉన్నది. ఈ జాబ్ కూడా పోతే ఇక నేను ఏ విధంగా ఈ యొక్క జీవితం కొనసాగించడము వేదనతో ఉన్నది. ఇంటికి వెళ్ళేసరికి జరిగినటువంటి సంగతి ఏంటంటే అక్కడ ఇంటి దగ్గరకు వచ్చేసరికి రెంట్ కొరకు కాచుకొని ఉన్నాడు. ఈరోజు శాలరీ ఇస్తారన్నారు కదా, శాలరీ రాగానే నీకు కట్టేస్తానన్నావు కదా, ఇదిగో నీవు ఆ డబ్బు కడితేనే ఇంట్లోకి వెళ్తావు, లేకుంటే కనుక లేదు అని చెప్పి ఆ ఇంటి దగ్గరే కాచుకొని ఉన్నటువంటి వ్యక్తి ఆ జాబు పోవడం వాళ్ళ ద్వారా శాలరీ రాలేదు, తర్వాత ఇస్తామన్నారు. వచ్చి ఇంటి దగ్గరికి వచ్చేసరికి అతను ఉన్నాడు, అయ్యా శాలరీ ఇస్తాను నీకు, ఇవ్వగానే నేను ఇస్తాను, నువ్వు ఇస్తే కనుకనే నేను లోనికి అడుగు పెట్టనిస్తాను, లేదంటే కనుక నువ్వు అడుగు పెట్టడానికి వీలు, లేదంటే కనుక ఇప్పుడు ఖాళీ చేయి. సామానంతా తీసి రోడ్డు మీద పడేసి చిన్నపిల్లలు చదివించుకోలేనటువంటి ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ వేదనతో ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ అంటూ ఉన్నారు, భక్తి అని నువ్వు వెంబడించావు కదా, కానుకలు ఇచ్చి ఆ కానుకలు దాచిపెట్టుకుంటే ఈరోజు నీ పరిస్థితి రోడ్డు మీదకి వచ్చేదా? ఆ కానుకలు ఇవ్వడం అవసరమా? వారే మస్తుగా చెప్తారు. నీ బ్రతుకును రోడ్డు మీదకి తెచ్చుకున్నావు, నువ్వు చేసేటువంటి భక్తి నిన్ను రోడ్డు మీదకి ఇచ్చింది. మేము చూసామా? మమ్మల్ని చూసావా? మేము ప్రార్థనకు వచ్చినట్టుగా వస్తాము, మా పాపపు బ్రతుకు మేము బ్రతుకుతాం, అందుకొరకే మాకు ఏ లోటు లేదు, అది మేనేజ్ చేస్తాం, ఇది మేనేజ్ చేస్తాం, ఏ లోటు లేదు, నీతిగా బ్రతకవలసిన అవసరం లేదు, నీతిగా బ్రతుకుతే బ్రతుకు రోడ్డు మీదకి వచ్చేసింది చూసావా అని హేళన చేస్తూ అవమానిస్తూ ఉన్నారు. ఆ బిడ్డ ఏదో విధంగా ధైర్యం తెచ్చుకొని ఆ సామాను అలాగ పట్టుకొని వెళుతూ ఉండగా ప్రేమించినటువంటి ఒక విశ్వాసి ఇంటికి చేర్చుకున్నాడు. పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంది. అయ్యా మంచిగా ఇదవుతుంది అన్నావు కదా, మంచిగా బాగుపడుతుంది అన్నావు కదా, నీతిగా ఉంటే నీకు ఏ అపాయం రాదన్నావు కదా, ఏ లోటు లేదన్నావు కదా, ఏ ఇబ్బంది ఉండదన్నావు కదా, నా బ్రతుకు రోడ్డు మీదకి వచ్చింది బాబు, రోడ్డు మీదకి వచ్చింది. నిజముగా నేను ఆ మాట నమ్మవచ్చు. నిశ్చయముగా ఇవి అనేకుల భక్తుల జీవితాలు జరిగినాయి, నీ జీవితంలో కూడా జరుగుతుంది. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముతానయ్యా, నువ్వు చెబుతున్నావు కాబట్టి, వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టి నేను నమ్ముతాను. ఆ మాట చెబుతుండగానే పరిశుద్ధాత్ముడు ఆ సేవకునికి ఒక ఆలోచన పెట్టించు. అమ్మ నువ్వు ఏం పని చేయగలవు, ఏ విషయంలో నీకు మంచి ఆసక్తి, బాగా నేను చేస్తానని ఆసక్తి ఏ విషయంలో ఉంది అంటే, నేను కొన్ని స్వీట్స్ చేస్తానయ్యా, స్వీట్స్ చేయడం అయితే నాకు బాగా వచ్చు, కుకీస్ అంటారు కదా, బిస్కెట్స్ లాంటివి, స్వీట్స్ చేయడం నాకు బాగా వచ్చు, బాగా అది ఉందని అంటే గంటల తరబడి నేను పని చేస్తాను. అయితే నువ్వు పని చేయి, నిన్ను తీసేసాడు కదా జాబ్లో నుండి, తీసేసినటువంటి వ్యక్తికి ఒక 2 కేజీలు ఆ స్వీట్ కుకీస్ బిస్కెట్స్ చేసి నువ్వు అతనికి తీసుకెళ్ళి అతనికి ఇవ్వు.
నువ్వు ఈ జాబ్లో నుండి నన్ను తీసేసినందుకు థ్యాంక్స్ అని అతనికి ఇవ్వను. ఆమె విశ్వాసముతో ఆ పని చేసింది, విశ్వాసంతో వెళ్ళి ఆ పని చేసింది. విశ్వాసంతో వెళ్ళి ఆ పని చేసేసరికి అతను మళ్ళీ ఎందుకు వచ్చావు, నీ పాడు ముఖం చూడలేక నేను చూడలేకనే పంపించాను, మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నట్టుగా గునుక్కొని, సరే తెచ్చావు కదా అని చెప్పి తీసుకొని అక్కడ పక్కకు పడేశాడు. ఆ సమయంలో అతనికి ఆకలి కాక ఒక బిస్కెట్ తిన్నాడు. తినగానే ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు కదా, అట్లా ఒక్కసారి వాడిని బుర్ర పాడైపోయినట్టుగా గుండె దడైపోయింది దానికి. అమ్మో, ఇంత టేస్టీగా ఉంది ఏంటి, మనం ఇది 5 స్టార్ హోటల్, ఈ 5 స్టార్ హోటల్లో కూడా ఇంత టేస్టీగా లేదే అని చెప్పి ఫోన్ చేసాడంట. ఇంటికి వెళ్ళిపోయింది, ఫోన్ చేసాడంట. అమ్మ, ఇంత టేస్టీగా చేసావు అమ్మ, అక్కడ స్పీకర్ ఉందా, వినిపిస్తుందా మీకు, వినిపిస్తుందా? ఇంత టేస్ట్గా చేసావు అమ్మ, ఇది నువ్వే చేసావా, ఎక్కడన్నా కొన్నావు? నేనే చేశాను బాబు, నేనే చేశాను. అయితే నెక్స్ట్ వీక్ సాటర్డే పాస్టర్స్ మీటింగ్ ఉంది. అంటే 5 స్టార్ హోటల్ గురించి చెప్తున్నా, 5 స్టార్ పాస్టర్స్ మీటింగ్ ఉంది. ఆ పాస్టర్స్ మీటింగ్కు ఒక 10 కేజీల బిస్కెట్లు చేసుకొని వస్తావా? 10 కేజీల ఎందుకు చేసుకొని వస్తాను తీసుకురా. బాగుంది. నేను ఎందుకంటే వానికి స్వార్థం చూడండి, నేను ఇంత టేస్టీ ఇవి ఇచ్చానని నేను ప్రమోషన్ కొట్టుకోవాలని. వాడు చేసిన పని ఏంటంటే నేను ప్రమోషన్ కొట్టుకు, ఇంత టేస్టీ ఎక్కడ ఇన్ని రోజులు లేనటువంటిది ఎక్కడ పెట్టావని చెప్పి అనిపించుకోవాలని 10 కేజీలు తీసుకొచ్చింది, ఇచ్చింది. తిన్న తర్వాత వారందరూ సంతోషించి వారు చేసినటువంటి ఆ 5 స్టార్ హోటల్ అగ్రిమెంట్ ఏంటంటే, ఎక్కడైతే ఇవి ఆర్డర్ ఇచ్చావో ప్రతిరోజు కూడా మన 5 స్టార్ హోటల్లో ఈ బిస్కెట్స్ ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. ఆ జాబ్ నుండి పంపించినటువంటి వాడు స్వార్థముతో ఒక 10 కేజీలు చేయించుకొని ఆయన ప్రమోషన్ కొట్టేసి ఆమెను పక్కకు పెడదాం అనుకున్నటువంటి వాడు ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చి అమ్మ, మళ్ళీ నాకు ప్రతిరోజు బిస్కెట్స్ కావాలి, ఇన్ని కావాలి. ఓకే, ఒక్కటి చేయలేక ఇబ్బంది పడుతూ తర్వాత జరిగినటువంటిది ఏమిటంటే, తన కింద 2, 3, 10 మంది, 20 మంది, 30 మంది పనిచేసేటువంటి స్థితిలోనికి ఆమె వెళ్ళిపోయింది. హల్లెలూయా. సజీవ సాక్ష్యం ఇది. ఆ యొక్క పరిస్థితులేమో చనిపోయాయి అన్నట్టుగా, ఇక నిరీక్షణ లేదు, హోపే లేదు, బ్రతకలేను, నా కుటుంబాన్ని పోషించుకోలేను, నా అప్పులు తీర్చుకోలేను, నా బాధల నుండి నాకు విడుదల కలగదు, నేను చావవలసిన దాన్నే, ఒకవేళ బ్రతికి ఉన్న చచ్చిన శవముతో సమానమే అనుకున్నటువంటి ఆమె జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతం ఏమిటంటే, విశ్వాసమును కోల్పోక నిరీక్షణతో ఆ సేవకుని మాటను గణపరిచి, పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి ఆ మాటను సేవకుడు బయలుపరచగా, ఆ పరమ తండ్రి యొక్క మాటకు లోబడి ఆమె బ్రతకడమే కాదు, తన కుటుంబం పోషించుకోవడమే కాదు, 30 మందికి ఆమె ఉద్యోగము చూయించేటువంటి స్థితిలోనికి ఆ బిడ్డను నడిపించాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. చనిపోయిన స్థితిలాగా నీ జీవితంలో ఏదైనా ఈ క్షణము కనిపిస్తూ ఉంటే విశ్వాసముతో ఒక మాట చెప్పు ఆయనకు, నాయన నువ్వు ఆల్రెడీ బయలుదేరావు, నాకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నావు, నాకు ఆన్సర్ ఆన్ ద వే ఇస్తూ ఉన్నావు, నిశ్చయముగా ఈ స్థితి నుండి నేను బయటపడతాను. హల్లెలూయా. ముందుకెళితే అక్కడ చెప్పినటువంటి మాట, వాళ్ళు వచ్చి ఆ మాట చెబుతూ ఉంటే అక్కడ జరిగినట్టు, యాషూవా వారు చెప్పిన మాట లక్ష్య పెట్ట. అందరు చదువుదాం ఆ మాట. యాషూవా వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. అందరూ చెబుదాము. యాషూవా వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, నేను వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. హల్లెలూయా. శాపగ్రస్తమైన మాటలు నీ చెవిన వినపడినప్పుడు నువ్వేం చేయాలి? లక్ష్య పెట్టకూడదు. నేను అందుకొరకే ఎక్కువ పట్టించుకోను, వాళ్ళలాగా వీళ్ళలాగా అంత టైం ఎక్కడుందండి? 100 మంది 1000 మంది ఉన్నారు, వాళ్ళ మాటలన్నీ పట్టించుకొని వాళ్ళ మాటలన్నీ గీక్కొని మాట్లాడుకునేటువంటి సమయం ఎక్కడుంది? మనకు ఈ వాక్యంను ధ్యానించడానికే సమయం సరిపోదు. హల్లెలూయా. మంచి పలుకులు పలకడానికే సమయం సరిపోదు. హల్లెలూయా. జీవము కలిగిన ప్రేమ కలిగిన మాటలు పలకడానికే సమయం సరిపోదు. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు మాట్లాడవలసిన అవసరమే లేదు. ఆమేన్.
అక్కడ లక్ష్య పెట్టక ఎప్పుడైతే నువ్వు ఇతరుల యొక్క మాటలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు లక్ష్య పెట్టవో నీకు జరిగేటువంటిది ఏమిటంటే జీవమును పొందుకుంటావు. ఆమేన్. జీవమును పొందుకుంటావు. హల్లెలూయా. వారు చెప్పినటువంటి మాటను లక్ష్య పెట్టగా చనిపోయింది బాబు, ఆయనను శ్రమ పెట్టవద్దు, ఆయనను ఇబ్బంది పెట్టవద్దు, ఆయన దారిని ఆయన పోనివ్వు, ఆయన వాక్య పరిచర్య చేసుకుంటాడు, ఏం చేసుకుంటాడు, ఆయన దారిని ఆయన వెళ్తాడు, ఆయనను ఇబ్బంది పెట్టకని మీరు వచ్చేయండి అని అక్కడ గొల్లున ఏడ్చుకుంటూ చెప్పినటువంటి ఆ మాటలను ఆయన లక్ష్య పెట్టక నీ దగ్గరికి ఎవరైనా వస్తారు కదా, అమ్మాయి ప్రార్థన ఏం చేస్తావు ఇన్ని రోజులు చేసి ఏమైనా జరిగిందా, ఏమైనా జరిగిందా? జరగదు. అది నాకు తెలుసు జరగదు. నువ్వు ప్రార్థన చేయడం బంద్ చేయి, లోకంలో కలిసిపో. అది బెస్ట్. అక్కడ మనం మోసాలు చేయొచ్చు, ఇంకొకటి చేయొచ్చు. నువ్వు అలాగా బ్రతుకుతే నీ బ్రతికే వేరైపోయింది. నేను అప్పుడు రెంట్ కట్టడానికి ఇబ్బంది పడుచున్నటువంటి నేను ఆ పరిస్థితుల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయానో నేను డబ్బును సంపాదించుకున్నాను. ఎప్పుడైతే నీకు ఆ మాటలు వినపడతాయో నువ్వు చేయవలసినటువంటి మాట ఏంటంటే ఈ చెవున విని ఏం చేయాలి, ఈ చెవున విడిచిపెట్టాలి. బుల్లెట్ కాలుస్తే ఎలా వెళ్ళిపోతుంది అంత స్పీడ్గా వెళ్ళిపోవాలి అది. హల్లెలూయా. ఇంకా నీ మనస్తత్వాన్ని బట్టి కొద్దిగా ముక్కుసూటి మనుషులు కొందరు ఉంటారు, మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి కదా. మనస్తత్వాన్ని బట్టి నువ్వు చెప్పగలిగితే నువ్వు ఇలాంటి మాటలు నా దగ్గరికి తీసుకురావద్దు. హల్లెలూయా. ఇలాంటి పనికి వాళ్ళ మాటలు చెప్పడానికే నువ్వు నా దగ్గరికి వస్తున్నావు అంటే ఇక మీదట నువ్వు నన్ను ఎప్పుడూ కలవవద్దు. తాత్కాలికంగా ఈ ఫోను ఎవరు మన్నది నిలిపివేయబడింది. ఇలాంటి మాటలు నేను వినను, మాట్లాడను. హల్లెలూయా. లక్ష్య పెట్టకండి. అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. విలువైనది, శ్రేష్టమైనది, యోగ్యమైనది, ప్రేమ కలిగినటువంటి ఆ మాటలను మాత్రమే మీరు లక్ష్య పెట్టండి. హల్లెలూయా. విశ్వాసముతో కూడినటువంటి మాటలనే లక్ష్య పెట్టండి. నువ్వు ఏదో కోల్పోతానని అనుకుంటావు కదా, అంతకు మించినటువంటిది నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ఘనత ప్రఖ్యాతి నీకు వస్తుంది, వస్తుంది. నేను మాటకు మాట మాట్లాడానే అనుకోండి, నా గురించి ఈరోజు ఖతారు దేశంలో ఇంకొక రకమైన సాక్ష్యం ఉండేది. అన్నది నేను చెబుతూ ఉంటాడు, అన్న నేను చాలా విషయాలు వింటూ ఉన్నాను అన్న, నీ గురించి మాట్లాడుతున్న వ్యతిరేకమైన మాటలు అనేకలు సహోదరులు చెబుతూ ఉంటారు. వారు మాట్లాడుకోవడానికి సమయం ఉంది, మాట్లాడుకొని. హల్లెలూయా. మాట్లాడుకునే సమయం ఉంది, మాట్లాడుకొని నేను నీతిగా ఉన్నానా లేదా, యథార్థతను అనుసరించి బ్రతుకుతున్నానా లేదా, వాటిని లక్ష్య పెట్టక నీవు ఆయన సన్నిధిలో ముందుకు సాగు. హల్లెలూయా. ముందుకెళదాం. అక్కడ చెప్పినటువంటి మాట, నమ్మిక మాత్రం భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము అని ఆ సమాజపు అధికారితో చెప్పి ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈరోజు నీతో ఆయన చెబుతున్నటువంటి మాట ఇదే, వాక్య రూపేణ నీతో చెబుతున్నట్టు వంటి మాట ఇదే. ముందుకెళితే అక్కడ రాయబడినటువంటి మాట, పేతురు యాకోబు సహోదరుడైన యోహాను తప్ప మరి ఎవ్వరిని ఆయన లోనికి వెంబడి రానివ్వక కొంతమందిని తీసుకొని వెళ్ళి అక్కడ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసేసరికి గమనించండి 38వ వచనం. మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అందుకొరకు కామెడీ చేసుకుంటున్నారు. ఈయనకు తెలివి ఉందా లేదా, చనిపోయిందని చెప్తున్నాం కదా, ఒకరు ఇద్దరు చెప్పడం కాదు, అందరం కలిసి ఏక మాటగా చెబుతూ ఉన్నాం. ఈ పిల్ల చనిపోయిందని చెప్తా ఉంటే నిద్రిస్తూ ఉంది అని అంటూ ఉన్నాడేంటి? ఏమంటది? అపహసించిరి, హేళన చేస్తూ ఉన్నారు. హేళన చేస్తూ ఉన్నారు. నువ్వు విశ్వాసముతో కూడిన పలుకులు పలుకుతే జనాలు ఏం చేస్తారు తెలుసా? హేళన చేస్తారు, అపహసిస్తారు. నా దేవుడు నాతో ఉన్నాడని, నీతో ఉన్నాడా? అబ్బో, పెద్ద భక్తుడు బయలుదేరాడు, నీతోనే ఉన్నాడా? అమ్మ, మాకు తెలియదు ఆ భక్తి, మాకు తెలియదా? అపహసిస్తారు. హల్లెలూయా. అపహసించినప్పుడు నువ్వేం చేయాలనంటే లక్ష్య పెట్టక
ఈ చెవిన విని ఈ చెవిన విడిచిపెట్టాలి. నువ్వు ఆ మాట వింటూ ఉంటావు కదా, నీకు వ్యతిరేకమైన మాట, అప్పుడే నీ హృదయంలో ఆయనను స్తుతించు. ఆమేన్. ఆయనను గణపరచు. ఆమేన్. ఆయనను జ్ఞాపకం తెచ్చుకో. ఆ విషయంలో చెప్పు, నాయన ఈ విషయంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ విషయంలో వారికి నీవు మనోనేత్రములు వెలిగించు, వారికి ఒక సాక్ష్యము బయలుపరచు నాయన, ఒక సంగతిని బయలుపరచని నువ్వు విశ్వాసముతో గనక మాటలు మాట్లాడగలిగితే, ఎవరు హృదయములో వారు మాటలు వింటూనే లక్ష్య పెట్టని రీతిగా నీ హృదయంలో జరగవలసిన సంభాషణ ఏమిటంటే ఆయనకు నువ్వు మాటలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చెబుతూ ఉంటారనుకోండి, వింటూ ఉంటానా, ఆ ఇంటూ ఉన్నటువంటి మాటల సందర్భంలో నేను చేసేటువంటి పని ఏమిటంటే వారు చెబుతున్నటువంటి ఆ మాటను తీసుకొని హృదయంలో నేను నా తండ్రితో సంభాషిస్తూ ఉంటాను. ఆమేన్. వారు చెబుతూ ఉన్నారనుకోండి ఈ విధంగా, నాయన నీకే స్తోత్రం నాయన, నిన్నే అపహసించారు, నిన్నే దూషించారు, నిన్నే తప్పుపట్టారు, నేనెంతటివన్నీ నా బతికెంత, నా బ్రతికెంత నాయన, ఇది అల్పమైనది, ఇది స్వల్పమైనది, ఇది నథింగ్ తండ్రి, ఏమి చేయలేనటువంటి నువ్వు నా పక్షమై ఉండగా. హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నా అందగా, నీవు నాకుండగా నీవే నా అందగా. యెహోవా 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 యెహోవా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యెహోవా చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అందగా, నీవు నా, అందరూ స్వరమెత్తి ఆమేన్. నీవే నా అందగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బంధవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బంధవు. కలవరపడి కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. ఆయన నీకు నాకు ఉండగా ఏ కొదవలేనే లేదు. హల్లెలూయా. దేవునికి మేము కలుగునుగా. ఈ సమయంలో ముందుకెళ్ళి ఒక మాట ధ్యానించి ప్రార్థన చేసుకుందాం. ముందుకెళ్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆయన అపహసించిరి అయితే ఆయన వారినందరినీ వారినందరినీ
బయటకు పంపివేసి, అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి, గమనించండి మాట ఎంత అద్భుతంగా మర్మముతో కూడినటువంటి మాట, ఒకసారి ధ్యానం చేద్దాం. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి, గమనించండి అక్కడ ఆ చిన్నదాన్ని లేపబోతూ ఉన్నాడు, మరణములో నుండి జీవములోనికి దాటించబోతూ ఉన్నాడు, చచ్చినటువంటి బిడ్డను బ్రతికించబోతున్నటువంటి ఆ సందర్భంలో ఆయన చేయవలసినటువంటి పని, ఆ స్థితిలో నీవు నేను ఉంటే కనుక ప్రత్యేకంగా నేనుంటే చేసేటువంటి పని, మీరు కొద్దిమంది ఉన్నారు, ఇంకా కొద్దిమందిని పిలువండి, నేను చచ్చిన పిల్లను లేపబోతూ ఉన్నాను, వారందరూ చూస్తారు నా బలం ఏంటో, నా అభిషేకం ఏంటో, నా ఆత్మీయత ఏంటో, నా శక్తి ఏమిటో అందరికీ తెలిసిపోయింది, అందరినీ పిలిపించండి అని చెప్పవలసినటువంటి ఆ సందర్భంలో ఆయన చేసినటువంటి పని ఏమిటంటే అందరిని అక్కడి నుండి ఆయన వారిని బయటికి పంపివేసి, హల్లెలూయా హల్లెలూయా, ఆయన పంపివేసేటువంటి సమయము కలదు, సమకూర్చేటువంటి సమయము కలదు. ఆయన నీ జీవితంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలోనికి, సంఘములోనికి వచ్చినటువంటి కొందరిని పంపివేస్తాడు. కొందరిని కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా అది అంగీకరించడానికి కాస్త కష్టముగా ఉన్నప్పటికీ సర్వసత్యం ఏమిటంటే నీ జీవితంలో అనవసరమైనటువంటి వారిని ఆయన కట్ చేసేటువంటి సమయంలో అక్కడి నుండి ఆయన పంపివేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మహిమ అక్కడ ప్రత్యక్షపరచబడవలసినటువంటి ఆ సందర్భంలో కూడా వీరు ఆ యొక్క మహిమను గ్రహించలేనటువంటి మూర్ఖులు, గ్రహించలేనటువంటి అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు, వీరి యొక్క బ్రతుకులు మార్చుకునేటువంటి వారు కాదు. విశ్వాసముతో ఒక అడుగు ముందుకు వేసేటువంటి వారు కాదు. వాక్యము వినుమట్టుకు వింటారు కానీ వాటి ప్రకారము జీవించినటువంటి వారు వీరు ఇక్కడ ఉండడం అనవసరం, వారిని ఆయన పంపివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో కొద్దిగా తిరిగి చూసుకో. ఇంతవరకు కొంతమంది నీతో కలిసి ప్రయాణం చేశారు, కొంతమంది తిరిగి నీతో కలిసి ప్రయాణం చేశారు. ఈరోజు నీతో వారు లేరు, ఈరోజు నీతో వారు కనపడరు. కారణం ఏంటి తెలుసా? ఆయన సంకల్పం అది. హల్లెలూయా. ఆయన ఉద్దేశం అది. హల్లెలూయా. ఆయన యొక్క నిత్య ప్రణాళిక అది. హల్లెలూయా. ఆయన నీ గురించి, నా గురించి, ఈ సంఘము గురించి, ఈ సంఘాల గురించి, సేవకుల గురించి, కుటుంబాల గురించి ఆయన రాసుకున్నటువంటి గ్రంథపు చుట్టలో రాసుకున్న ప్రకారం ఏమిటంటే ఈ సమయంలో ఈ వ్యక్తి, ఈ కుటుంబము, ఈ యొక్క సంఘంలో ఉండాలి, లేకపోతే అతను అక్కడ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన వారిని పంపివేసి నీ జీవితంలో కొందరు కనిపించరు. కారణం ఏమిటి తెలుసా? ఆయన అంతవరకే వారికి అవకాశం ఇచ్చాడు, అంతవరకు ఏడుస్తూ ఉన్నారు. గొల్లున రొమ్ము కట్టుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఏడ్చేటువంటి సమయం ఒకటి ఉంది. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన జీవాధిపతి ఆ ఇంట్లో ఉండగా ఇంకా ఏడుపులేనా, ఇంకా అవిశ్వాసముతో కూడిన మాటలేనా, ఇంకా అపహాస్యమేనా, ఇంకా అక్కడ గొల్లులేనా, ఇంకా అక్కడ అల్లరేనా, ఇంకా అక్కడ కొట్లాటలేనా, ఇంకా అక్కడ గొడవలేనా? గొల్లు అనేటువంటి మాటకి ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే అక్కడ గందరగోళంగా ఉందంట. ఏడ్చేటువంటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే గందరగోళము కూడా అక్కడ ఉన్నదంట. ఆ ఇంట్లో ఉన్న గందరగోళమును ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడి నుండి తీసివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన వారినందరినీ పంపివేసి నీ జీవితంలో, నా జీవితంలో నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. ఒకప్పుడు ఇలాగా ఉన్నామయ్యా, ఒకప్పుడు కుటుంబంగా, ఒకప్పుడు వ్యక్తిగతంగా, ఒకప్పుడు సంఘపరంగా నేను ఆ విధంగా ఉన్నాను. ఇప్పుడు వారు లేరు, కనిపించారు. కారణం ఏమిటంటే ఆయన నీ జీవితంలో ఆ మనిషికి అంతవరకే స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన పంపివేశాడు. ఉండవలసినటువంటి వారు కొందరు, పంపివేయబడవలసినటువంటి వారు కొందరు. హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో నువ్వు ఒక మాట చెప్పు. బాధగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. విశ్వాసముతో నువ్వు చెప్పవలసినటువంటి మాట, అయ్యా ఇది నీ చిత్తము కదా. అంతవరకు కలిసి ప్రయాణం చేశారు. చిన్నవాడు కదా, కుమారులు లేక, పిల్లలు లేక ప్రాణంగా పెంచుకున్నాడు. ఆస్తిలో కూడా
సగము అతనికి ఇచ్చేసేటువంటి ప్రేమ చూపినటువంటి ఆ మనుషుల మధ్యలో వచ్చినటువంటి వివాదం ఏమిటంటే, అన్నా బాబాయ్ ఇంకా నీతో కలిసి బ్రతకడం అనేది చాలా కష్టంగా ఉంది బాబాయ్, పరిస్థితులు తారుమారైపోయినాయి, అసలు ప్రతిరోజు గొడవనే, ఇక నేను నీతో కలిసి ప్రయాణం చేయలేను, మనం విడిపోవలసిందే. అబ్రహాము దగ్గరికి లోతు వచ్చి చెబుతున్నటువంటి మాట, అబ్బాయి మనము ఒకే రక్త సంబంధికులం కనుక మనం ఎందుకు రోజు గొడవ పడడం నాకు ఇష్టం ఉండదు. నీవు తూర్పు వైపు వెళితే నేను పడమ వైపు వెళతాను, హల్లెలూయా. నీవు ఉత్తర వైపుకి వెళితే నేను దక్షిణం వైపుకి వెళతాను, హల్లెలూయా. నువ్వు ఏ భాగం చూసుకుంటావో ఇక్కడ నుంచి మన కనుచూపు మేర మన ఆస్తే, మన వెండే, మన బంగారమే, మన పొలమే, నువ్వు ఏం తీసుకుంటావో తీసుకో, నేను వేరే విధంగా అటు వెళ్ళిపోతాను, నాకు మిగిలింది ఏదో నేను తీసుకుంటాను. అటు ఇటు చూశాడు, 4 దిశలు చూసి ఇటు చూసేసరికి పచ్చగా కలకల్లాడిపోతూ ఉంది. మన ఆంధ్ర పొలాలు ఉన్నట్టుగా కలకల్లాడిపోతూ ఉన్నాయి. అబ్బా ఇదైతే 3 పంటలు రావచ్చు, ఇదంతా కథ రేడార్లాగా ఉంది. ఇక్కడ ఏం పండించగలం, ఇక్కడ ఏం బ్రతకగలం, ఇక్కడ కష్టం. బాబాయ్ అన్న నేను ఇటు తీసుకుంటాను, సరే వెళ్ళిపో, నేను ఇటు ఎడారిలోకి వెళ్ళిపోతాను, హల్లెలూయా. ఎడారిలో జీవజల నదులను ప్రవహింపచేయగలవాడు మన రక్షకుడు, హల్లెలూయా. అబ్రహాము అడుగుపెట్టు ప్రతి స్థలమును ఆశీర్వాద స్థలముగా మార్చినటువంటి పరమ తండ్రి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆ లోతు పచ్చదనమును చూసి అదొక ప్రసంగం, కానీ అక్కడ వేదన, అక్కడ శ్రమ, అగ్ని గంధకముల చేత ఆ యొక్క తీర్పు తీర్చబడినటువంటి జనాంగము వారి మధ్యలోనికి వెళ్ళిపోయాడంట. ఎవరు ప్రయాణం ఎప్పుడు ఒకేసారి కలిసి ప్రయాణం చేశారు, పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు పరుగు పందెంలో. ఆ పందెంలో ఒక్కసారి అలాగా వెళ్ళిపోవలసినటువంటి సందర్భం. తండ్రి అంటూ ఉన్నాడు, అయ్యా వాడిని కొడుకులాగా చూసుకున్నాను కదా, కాస్త ఇబ్బందిగా ఉంది, నేనే వాడిని పంపిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టు. నేనే వాడిని పంపిస్తూ ఉన్నాను. ఆయనే నీ జీవితంలో నుండి కొందరిని పంపించేస్తాడు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టం అనిపించినా, సొంత కుమారుడైనా, సొంత భార్య విషయం కాదులేండి, గమనించండి, ఏక శరీరమై ఉన్నారు. సరే ఫ్లోలో వచ్చేస్తుంది. భార్యను మాత్రం పంపించేయకండి. చిన్న చెప్పాడు, అమ్మ మన వాళ్ళు ఎవరు లేదు, హల్లెలూయా. చిన్న కుమారుడైనా పంపించవలసి వస్తే పంపించేయడమే, ఆమేన్. తమ్ముడైనా పంపించవలసి వస్తే పంపించేయడమే, అన్నైనా తల్లిదండ్రులైనా పంపించవలసి వస్తే పంపించవలసిందే. కారణం ఏంటంటే ఆయన చెబుతూ ఉన్నాడు, నా నిమిత్తము ఎవడైతే తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, స్నేహితులను, పిల్లలను దూరం చేసుకోవలసి వచ్చినప్పుడు దూరం చేసుకోవడానికి విశ్వాసముతో తెగించి ఒక అడుగు ముందుకేస్తారు, ఈ లోకమందు వారికి నూరంతలుగా, హల్లెలూయా, నూరంతలుగా తల్లిదండ్రులు, హల్లెలూయా, నూరంతలుగా అన్నదమ్ములు, హల్లెలూయా, నూరంతలుగా అక్కచెల్లెలు, హల్లెలూయా, నూరంతలుగా పిల్లలను వారికి నేను దయచేస్తాను. అంతేకాదు ఆ యొక్క ఆశీర్వాదంతో పాటు పరలోకమందు నిత్య జీవము వానికి దయచేస్తాను, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాము. అయితే ఆయన వారినందరినీ బయటికి పంపివేసి కొన్ని అద్భుతములు చూసేటువంటి అవకాశము కొందరికే ఉంటుంది, కొన్ని ఆశ్చర్యకార్యములు అనుభవించే అవకాశము కొందరికే ఉంటుంది అన్నాడు. రేపు సాయంత్రంకంతా, రేపటికంతా ఈ యొక్క పట్టణమంతా 3 సంవత్సరాల, ఈ సంవత్సరాల కరువు అంతా తీర్చబడుతుంది. ఒక్కొక్క ప్లేట్లో మనం రాళ్ళు రప్పలు తిన్నాం కదా, ఆకులు కూడా కనిపించకుండా తినేసాం కదా. రేపు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఇంకొక బిర్యానీ, అన్ని బిర్యానీలు మన ప్లేట్లో ఉంటాయి, మీరు సమృద్ధిగా తింటారు అని అంటే ఎవడండి చెప్పింది? అసలు ఇది ఎలాగ జరుగుతుందా? ఇది అసాధ్యమైనటువంటి పని. ఏమిటంటే ఆ సేవకుడు, రే నువ్వు చూస్తావు కానీ, కల్లారా చూస్తావు కానీ ఇది అనుభవించలేవు, హల్లెలూయా, ఇది అనుభవించలేనటువంటి అవిశ్వాస పలుకులు నువ్వు పలుకుతూ ఉన్నావు. భక్తి కలిగినటువంటి కుటుంబంలో, భక్తి గల సంఘములో ఉండి నువ్వు పలకవలసినటువంటి మాటేనా ఈ మాట? నువ్వు ప్రవర్తించవలసిన రీతేనా ఇది? నా గురించి తెలియదా నీకు? నా గురించి వినలేదా? నేను ఏ భక్తి చేస్తున్నాను, ఏ ప్రార్థన చేస్తున్నాను, ఏ పరిచర్య చేస్తున్నాను నీకు తెలియలేదా? అవన్నీ తెలిసి కూడా ఈ పనికి మళ్ళీ మాట్లాడతావా?
అయితే నీవు ఇందులో పాలు పంపులు పొందలేవు. అక్కడ జరిగినది ఏమిటంటే అంటే బిర్యానీలు పంచుకొని సంతోషంగా ధాన్యమును సమకూర్చుకుంటుంటే వీడు అక్కడ పెద్ద పుడింగిలాగా, పుడింగి అంటే భూతేం కాదు కదా, భూత కాదు కదా, ఓకే థ్యాంక్ యూ. పుడింగేంగా భూతేం కాదు కదా, ఎప్పుడు వాళ్ళేది ఇప్పుడే వచ్చింది. ఓకే, పెద్ద ఇదిలాగా అక్కడ డోర్ దగ్గర ఉండి అమ్మ త్రివేణమ్మ స్లోగా వెళ్ళమ్మా, అమ్మ సత్యమ్మ స్లోగా వెళ్ళండమ్మా, నెమ్మదిగా వెళ్ళండమ్మా అంటుంటే పక్కన రే నువ్వు అన్నది ఇందాక ఏమాట వాడిని అసలు ఇప్పుడేంట్రా నువ్వు ఆపేది అని పడమని సుజాతమ్మ వెనక నుండి ఒక దెబ్బ వేసింది. ఒక దెబ్బ వేసేసరికి ఆమె సుజాతమ్మ గారు మీరు అంత మౌనంగా ఉంటారు, మీరు లేకపోతే ఏంటన్నాడు, ఇంత అద్భుతం జరుగుతూ ఉంటే ఈ పని వాళ్ళ కూత కూస్తాడా. శామ్యుల్ రాజు గారు అమ్మో సుజాతమ్మ ఇంత దేవునికి మహిమ కలుగుడు గాక. హల్లెలూయా. ఆత్మలో రగిలించబడినప్పుడు బలహీనుడు కూడా బలవంతులు అయిపోతారు. ఆమేన్. హల్లెలూయా. ఇందులో పాలు పంపులు లేదు వానికి తన్నండి అన్నాను అనేసరికి ఒక దెబ్బేసేసరికి అలాగ ముందుకు పడిపోయాడు. ఆ ఫ్లోలో ఉన్నటువంటి వారు ఒకరొకరు తొక్కుంటూ వెళితే అప్పచ్చిలాగా అయిపోయాడు. ట్రాక్ మీద ₹1 కాయిన్ పెడితే ఏమైంది, ₹1 కాయిన్ అప్పడం అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు చూడాలన్నటువంటి ఆశ ఉండేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ వారికి అవకాశం ఉండదు. కారణం వారి యొక్క బ్రతుకు, వారి యొక్క అవిశ్వాసం, వారి యొక్క అపహాస్యం. ఎవరిని చూసినా అపహాస్యం, ఎవరిని చూసినా ఇబ్బంది పెట్టడం, ఎవరిని చూసినా అపహసించడం, ఎవరిని చూసినా నిందించడం, ఎవరిని చూసినా ఏదో ఒకటి పేచిడి పెట్టడం. అమ్మ వినండి, ఇంత భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో కూడా ఆయన ఈ యొక్క ఆత్మ సంబంధమైన మర్మములను చూడండి, వారిని అక్కడి నుండి పంపివేసి. హల్లెలూయా. ఒక్కసారి మీరు తిరిగి ఆలోచిస్తే కనుక నీ జీవితంలో కొందరు అద్భుతంగా ఉన్నటువంటి వారు పంపివేయబడ్డారు. నువ్వు గమనించవలసినటువంటి సంగతి ఏంటంటే ఆత్మీయురాలుగా ప్రభువును వెంబడించేదానిగా, ప్రభువును వెంబడించేవాడిగా నువ్వు గమనించవలసిన సంగతి ఏంటంటే ఇది నా తండ్రి అనుమతించాడు. ఆమేన్. మహిమను చూడక అక్కడి నుండి పంపివేయబడ్డారు. ముందుకెళ్దాం, మళ్ళీ ఒకసారి ధ్యానం చేద్దాం. ఆ చిన్నవాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండ గదిలోనికి వెళ్ళి చిన్నదాన్ని చేపట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని ఆమెతో నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నది ఎంబటే లేచి నడవసాగాను. నీ జీవితంలో ఆయన ఆ పలుకు చెప్పడానికి ప్రారంభమైంది. ఇప్పుడు కొన్ని నిమిషాల ముందు, గంటల ముందు, లేకపోతే కొన్ని గంటల ముందు ప్రయాణం ప్రారంభమైంది. సమాధానం నీ దగ్గరికి రావడానికి కొద్ది సమయం పడుతుంది. వచ్చిన ఆ తండ్రి చెప్పేటువంటి, ఆ రక్షకుడు చెప్పేటువంటి మాట తలితాకుమి లెమ్ము. ఆ మాటకు తలితాకుమి అని చెప్పగా ఆ మాటకు చిన్నదానా లెమ్ము. నీ యొక్క స్థితిగతులకు ఆయన మాట ఏమిటంటే లెమ్ము. అప్పుల బాధల తీర్చబడను గాక. ఆమేన్. కొట్టివేయబడను గాక. ఆమేన్. బలహీనత కొట్టివేయబడను గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాయ్యా, నా షుగర్ అయ్యా, నా కాళ్ళ నొప్పులు బాబు, నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నానయ్యా, నా జాబ్ అలాంటిది, నేను ఇంట్లో నిలబడి చేయవలసి వస్తుంది, నేను నిలబడలేకపోతున్నాను, మోకాళ్ళ నొప్పులు. కొందరు సిస్టర్స్ చెబుతున్నటువంటి మాట మోకాళ్ళ నొప్పులు, కొందరు బ్రదర్స్ చెబుతున్నటువంటి మాట అయ్యా మోకాళ్ళ నొప్పులు, షోల్డర్స్, భుజాలు నొప్పి పడుతూ ఉన్నాయి, బాధగా ఉంది, పాదములు అలాగా కొట్టడం, నిలబడడం ద్వారా మంటగా ఉంటున్నాయి. వీటన్నిటినీ ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ దగ్గరకు వచ్చి చెప్పేటువంటి మాట తలితాకుమి చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని ఆయన చెప్పగానే ఆమె లేచి కూర్చున్నది. అక్కడ రాయబడినటువంటి మాట మరొకసారి ధ్యానం చేద్దాం. కానీ చివరిగా ఆ మాట ఒకటి చదువుదాం. 48వ వచనం. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించెను. ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. 12 సంవత్సరాల పిల్లకు, గమనించండి, 12 సంవత్సరాల బిడ్డ
చావు బ్రతుకుల్లో ఉండగా ఇంతకాలము ఫుడ్ తినలేక తిని ఇబ్బంది పడుతూ తండ్రి ఏమో అద్భుతమైన మంచి శ్రేష్టమైన ఆహారం తీసుకొస్తే ఆ బిడ్డ ఏమో 2 ముక్కలు తినేసి నేను తినలేను నాన్న, నా వల్ల కాదు నాన్న అంటూ ఉంటే తన కడుపు కాల్చుకొని ఆ పిల్లల విషయంలో వేదన పరుచున్నటువంటి ఆ తండ్రి, ఆ తల్లి, ఆ కుటుంబం వైపుగా చూసి ఆయన చెప్తున్నాడు, నీవు ఇప్పుడు లేచి ఆమెకు ఆహారము పెట్టుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారము పెట్టుడి. జీవములోనికి నడిపించబడినటువంటి వ్యక్తికి, ఆత్మ సంబంధముగా చనిపోయినటువంటి వ్యక్తి జీవములోనికి ఆయన ప్రశస్తమైన రక్తము ద్వారా దాటించబడి, ఆయన నామమును బట్టి, యేసు మెస్సీయ నామమును బట్టి దాటించబడి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి ఆ సమయంలో ఆ తీర్మానం చేసుకున్నటువంటి ఆ క్షణములో నీ గురించి నా గురించి ఆయన అనేటువంటి మాట ఏమిటంటే, ఈ బిడ్డకు, ఈ చిన్నదానికి ఆహారము పెట్టుడి. హల్లెలూయా, ఆహారము పెట్టుడి. తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ బిడ్డకు ఆహారము పెట్టాలని ఆ తల్లిదండ్రులకు తెలియదా? ఇక రాయబడినటువంటి ఒక ఆత్మ సంబంధమైన మర్మం ఏమిటంటే, ఈ శరీర సంబంధమైన ఆహారము పెడుతూ ఉన్నారు. మంచిదే, ఆత్మ సంబంధమైన ఆహారము వారికి తినిపించండి. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయినటువంటి వ్యక్తి, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన నామమును అంగీకరించి ఆయనే రక్షకుడని, ఆయనలో పాప క్షమాపణ ఉందని, ఆయన రక్తములో ప్రశస్తమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తములో పాపములకు సమాప్తి ఉందని, పరిహారం ఉందని నమ్మి విశ్వసించి ఆయన నామమును బట్టి బాప్తిస్మం తీసుకున్న ఏ వ్యక్తికైనా ఇమ్మీడియట్గా వెంటనే కావలసినటువంటి అత్యవసరమైనటువంటి ఆ యొక్క అవసరత ఏమిటంటే ఆహారము పెట్టడము. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి వాక్యమైనటువంటి జీవాహారము వారికి కావాలి. పరలోకము నుండి భూలోకమునకు పంపబడినటువంటి జీవాహారమును నేనే. నా మాటలే జీవము, నా సన్నిధే జీవము, నా యొక్క మందిరమే జీవముతో కూడినటువంటిది. నేను ఎక్కడ ఉంటానో అక్కడ జీవము. హల్లెలూయా. నేను అడుగుపెట్టు స్థలములో మరణమునకు స్థానము లేదు. ఈ చిన్నది మరణించారు అని అంటూ ఉన్నారు కదా. నేను వచ్చిన తర్వాత నాకు ఆ మరణం కనిపించడం లేదు. యేసు మెస్సీయ ఏ పరిస్థితిలోనికి ఎంటర్ అయిపోతాడో, ఏ పరిస్థితిలోనికి వస్తాడో, అక్కడ చనిపోయినటువంటి స్థితిలో కూడా ఆయన రాగానే అవి జీవములోనికి దాటించబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయినటువంటి స్థితిగతులు కనిపిస్తూ ఉన్న ఆయన అడుగు పెట్టగానే అక్కడ జీవము, అక్కడ ఉజ్జీవము, అక్కడ ప్రాణము అక్కడ బయటికి వస్తూ ఉంది. ఎప్పుడైతే ఆయన అడుగు పెట్టాడో ఆ యొక్క చిన్నది ప్రాణముతో బయటికి వచ్చింది, ప్రాణముతో లేచి కూర్చున్నది. అక్కడ చెప్పినటువంటి మాట, మళ్ళీ చనిపోకుండా ఉండాలని అంటే ఆ బిడ్డకు ఆత్మ సంబంధమైన జీవాహారముతో ఆ బిడ్డను పోషించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు నీ వాక్యము ఖచ్చితంగా ఏ మందిరములో అయితే యేసు మెస్సీయ ప్రార్థన మందిరానికి ఆ వాక్యం అనేది ప్రామాణికము. వాక్యము తర్వాతనే మరి ఏదైనా వాక్యమే మొట్టమొదటి ప్రథమ స్థానము. వాక్యము తర్వాతనే మరి ఏదైనా. ఏ మందిరములో, ఏ సేవలో, ఏ సేవకుడు, ఏ విశ్వాసి వాక్యమును అత్యధికంగా ప్రేమిస్తాడో మిగతావి సెకండ్ లెవెల్ కేటగిరీ. వాక్యము తర్వాతనే మిగతావి ఏవి ఉన్నా, ఎంత విలువైన, ఎంత గొప్పవి ఉన్న వాక్యము తర్వాతనే. ఏ వ్యక్తి అయితే వాక్యమును అత్యధికంగా ప్రేమిస్తాడో ఆ వ్యక్తి యొక్క జీవితము పరిమళిస్తుంది. హల్లెలూయా. ఆ జీవములోనికి దాటించబడతాడు, జీవములో ఎదుగుతూ ఉంటాడు, నిరసించిపోడు, కృషించిపోడు, కృంగిపోడు, ఆత్మలో నానాటికి అభివృద్ధి చెందుతూనే ఉండి ఆ యొక్క నిత్య సీయంలోకి వారు చేర్చబడతారు.